ఈరోజు సూర్యాపేట జిల్లా సూర్యాపేట సర్కిల్ రూరల్ సర్కిల్ పరిధిలో సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నటువంటి ఎల్కారం విలేజ్లో నివాసం ఉండేటువంటి చింతలపాటి మధు వీళ్ళ వైఫ్ ప్రీవియస్లీ గ్రామ సర్పంచ్గా పనిచేసినారు. వారు నిన్న ఈవినింగ్ నుంచి మిస్ అయినట్టు మనకు లేట్ 2 o'clockకి టౌన్ పోలీస్ స్టేషన్ టౌన్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ రావడం జరిగింది. ఇమ్మీడియట్లీ మనం కేసు బుక్ చేసినాం. డిఎస్పీ గారు, 3 సిఐలు, దాదాపుగా ఒక 4-5 ఎస్ఐలు, దాదాపు ఒక 20 మంది పోలీసులు గ్రామస్తుల సహకారంతో మనం ఆయన లాస్ట్ తిరిగినటువంటి ఏరియా, ఆయన వచ్చే టవర్ ఏరియాని మనం సెర్చ్ చేయడం జరిగింది. మనకు 3:30 ప్రాంతంలో మనకు సూర్యాపేట నుంచి జనగాం వెళ్ళే హైవేకి అంటే ఎల్కారం స్టేజ్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకు కల్వర్ట్ కింద ఒక గోనె సంచిలో అనుమానాస్పదంగా ఒక మృతదేహం ఉన్నట్టు రావడం, దాన్ని మనం అనుమానించి వాళ్ళ బంధువులకి ఇమ్మీడియట్లీ నైటే మనం తెలియజేయడం, వాళ్ళు చూసి గుర్తుపట్టడం. దాని మీద ఇమ్మీడియట్లీ మనం కేసుని మర్డర్ కేసుకి ఆల్టర్ చేయడం జరిగింది. దీని మీద సిఐ సూర్యాపేట టౌన్ ఇన్స్పెక్టర్ వెంకటయ్య ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. డిఎస్పి మన ప్రసన్న కుమార్ మానిటర్ చేస్తున్నారు. నేను కూడా క్లోజ్గా మానిటర్ చేస్తున్నాను. దీంట్లో ఎవరైతే డిసీజ్డ్ ఉన్నారో నిన్న 11 గంటలకి ఇంటి నుంచి బయలుదేరి మళ్ళీ ఇంటికి వచ్చినటువంటి పరిస్థితి లేదు. దీని మీద వాళ్ళ భార్య, వాళ్ళ బావ పలుమార్లు ఫోన్ నుంచి కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నం చేసిన లాస్ట్ 12:30 ప్రాంతంలో, మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో కాంటాక్ట్లోకి వచ్చినారు. మళ్ళీ ఈవినింగ్ 6 ప్రాంతంలో కాంటాక్ట్లోకి వచ్చి ఇక్కడనే టౌన్లోనే ఉన్నా అని చెప్పినారు. దీని మీద మనం సీరియస్గా పెట్టడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక వ్యక్తి మీద ఇంకొక వ్యక్తి దాడి చేసి హతమార్చడం అనేది క్రూరమైనటువంటి చర్య, అతి తీవ్రమైనటువంటి నేరంగా తీసుకోవడం జరుగుతుంది. దీని మీద మనం ఇప్పటికీ 5 టీమ్స్ ఫామ్ చేసినాం. కారణమైనటువంటి వాళ్ళని టెక్నికల్గా మనం అన్నిటినీ శోధిస్తూ ఉన్నాం. ఈ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది, అక్కడ ఉన్న సీన్ బట్టి చూస్తే అతన్ని ఎక్కడనో హతమార్చి గోనె సంచిలో పెట్టి తీసుకొని వచ్చి అక్కడ పడేసినట్లు కనిపిస్తుంది. దీని మీద ఆల్రెడీ టీమ్స్ ఉన్నాయి. దీన్ని సైంటిఫిక్గా ఫిజికల్ ఎవిడెన్స్ తోటి, టెక్నికల్ ఎవిడెన్స్ తోటి కనెక్ట్ చేసి ఇందులో ఎందరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో, డైరెక్ట్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళని, ఇండైరెక్ట్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళని, దీని కాన్స్పిరసీలో భాగమైన వాళ్ళని ఎవరిని కూడా ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా వీళ్ళందరినీ కూడా తీవ్రమైనటువంటి శిక్షలు పడేటట్టు. ఎందుకంటే మీరు అందరూ చూస్తున్నారు, ఈ మధ్యకాలంలో సూర్యాపేట జిల్లాలో మర్డర్ కేసులలో, గతంలో జరిగిన మర్డర్ కేసుల్లో అందరికీ యావజ్జీవ శిక్షలు పడుతున్నాయి. మనం పోలీసు సైంటిఫిక్గా ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తూ ఉన్నాం. ఈ విషయంలో కూడా ఫాస్ట్ ట్రాక్ బేస్లో మనం స్పెషల్గా రిక్వెస్ట్ చేసి త్వరితగతిన శిక్ష పడేటట్టు మనం చేస్తాం. అదేవిధంగా తీవ్రమైనటువంటి నేరాలు చేసినటువంటి అందులో ఇప్పుడు మనకు అనుమానం ఉన్నటువంటి వాళ్ళని మనం ఇప్పుడు పేర్లు చెప్పడానికి లేదు, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి తర్వాత మీకు అరెస్ట్ చేసేటప్పుడు వాళ్ళ యొక్క వివరాలు వెల్లడిస్తాం. దీనిలో మనకు ప్రైమరీగా తెలిసిన వాళ్ళే ఇతన్ని ఒక ప్లేస్కి పిలిపించి అక్కడ హతమార్చి, తెలిసిన వాళ్ళు ఎవరైతే ఇతనికి ఎనిమిటీ ఉందో, పాత పగలు ఉన్నాయో వాళ్ళతోటి కుమ్మక్కై చేసినట్లు మనం ప్రాథమికంగా అంచనా వేస్తున్నాం. ఖచ్చితంగా దీని వెనక ఉన్నవాళ్ళు, ముందు ఉన్నవాళ్ళు, ప్రత్యక్షంగా ఉన్నవాళ్ళు, పరోక్షంగా ఉన్నవాళ్ళు, ఏ ఒక్కరిని కూడా మనం ఎలాంటి వాటికి తావు ఇవ్వకుండా ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేస్తాం. ఖచ్చితంగా చింతలపాటి మధు చనిపోవడం అనేది మాకు కూడా బాధాకరం. కానీ ఎవరైతే నేరం చేశారో ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడేటట్టు పోలీస్ డిపార్ట్మెంట్ కృషి చేస్తుందని చెప్తూ బంధువులకు కూడా మనం ధైర్యం చెప్పడం జరిగింది. ఖచ్చితంగా సరే ఆయన వెళ్ళినట్లనే తీసుకురాలేం, కానీ ఇక్కడ దానిలో పార్టిసిపేట్ అయిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఉరి శిక్ష కానీ జీవితకాల శిక్ష కానీ పడేటట్టు చేస్తాం. అదేవిధంగా ఇలాంటి నేరాలు చేసే అలవాటు ఉన్న వాళ్ళని ఖచ్చితంగా ఈ కేసులో కూడా పీడీ యాక్ట్ పెట్టడానికి మనం ఖచ్చితంగా దీన్ని సీరియస్గా థింక్ చేస్తున్నాం.